హాయ్ హలో ఎవ్రీవన్. ఈ మధ్య మేము టూర్ వెళ్ళొచ్చిన విశేషాలను చూస్తున్నాం కదా. ప్రస్తుతం సికింద్రాబాద్లో బయలుదేరిన మా ట్రైన్ అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి అలాగే శ్రీరంగం వరకు వచ్చి చేరిందండి. ఇది శ్రీరంగం దేవస్థానం. అతి పెద్ద విస్తీర్ణంలో ఉంది ఈ దేవాలయం. ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ ఒక పెద్ద గజరాజు ఉంది. ఆ గజరాజుని ఈ వీధుల్లో ఊరేగిస్తారట. అది కూడా పర్టిక్యులర్గా కొన్ని పర్వదినాలలో స్వామిని ఇలా ఊరేగించి ఇంత పెద్ద విస్తీర్ణం గల ఈ దేవాలయం లోపలంతా ఊరేగించి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి లోపల అభిషేకం, అర్చనలు, కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటారట. శ్రీరంగనాథుని దేవాలయంలో దర్శనాలు పూర్తి చేసుకున్న మేము అక్కడకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుకేశ్వర ఆలయానికి వచ్చాం. ఇదే జంబుకేశ్వర ఆలయం. ఇది ఈ గాలిగోపురం లోపలి నుంచి ఇలా లోపలికి వెళితే ఇది కూడా చాలా చాలా పెద్ద ప్రాంగణం అండి. చాలా దూరం ఎంత నడిచినా అక్కడ గర్భగుడి రాలేదు. చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చాలా దూరం నడిచి మేము అక్కడికి వెళ్ళాం. అయితే లంచ్ అవర్ అవ్వడంతో మాకు దర్శనం పూర్తిగా అయితే అందలేదు. కొంతవరకు దర్శనం చేసుకుని ఓ ప్రదక్షిణం ఆ చుట్టూ ఇలా చేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ మేము ఫుడ్ పాయింట్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఫుడ్ చేసి ఇదిగో ఈ బస్సుల్లో మాకు అలాట్ చేసిన ఈ బస్సు ఎక్కి ఆ తర్వాత మేము తంజావూరుకు చేరుకున్నాం. తంజావూరు విశేషాలు చాలా ఉన్నాయండి. అది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయం. అక్కడ మేము చాలాసేపు ఉన్నాం. చుట్టూ కలయ తిరిగాం. ఎన్నో వీడియోస్ తీశాను. ఈ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా తంజావూరు విశేషాలను, అక్కడి చరిత్రను, చారిత్రాత్మక విశేషాలన్నింటినీ కూడా మీకు అందించబోతున్నాను. ఇదే తంజావూరు గుడి గాలిగోపురం. ఇందులోంచి లోపలికి వెళ్ళిన తరువాత ఎంత తిరిగినా కూడా అక్కడ ఇంకా చూడవలసింది చాలా ఉంది. అక్కడి కట్టడాలు, ఎందుకంటే రాజుల పరిపాలన అక్కడ సాగింది. రాచరికం అంతా ఉట్టిపడుతుందన్నమాట. రాతితో కూడినటువంటి గోడలు, శిల్పాలు ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి. ఇవన్నీ మీరు కూడా చూడవచ్చు. ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో కూడా తంజావూరుకు సంబంధించిన విశేషాలన్నింటినీ నేను పోస్ట్ చేయబోతున్నాను. తప్పకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరి లోపలికి వెళ్ళి ఆ విశేషాలన్నింటినీ చూసేద్దామా? ఇదిగో అక్కడి నమూనా చిత్రం చూసేద్దాం పదండి. ఇంకా లోపలికి వెళ్ళి
తంజావూరులో దేవాలయాన్ని చూస్తున్నారు కదా. ఈ లోపల మాకు వారం రోజుల నుంచి చక్కటి సర్వీస్ చేసిన ఇదిగో ఈ టీం అంతా ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళు కూడా పాపం ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వాళ్ళ వివరాలు వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకున్నాను. అవేంటో చూద్దామా? ఆ తర్వాత తంజావూరుకు సంబంధించిన మిగతా విశేషాలను కూడా చూసేద్దాం. ప్రవీణ్ నాయక్, తేజస్, గంగాసాగర్, శ్రీధర్ రాథోడ్, రత్నం, అమిత్ కుమార్, రాము, రవి కిరణ్, శివ. Hello, Namaskar. I am Devan Sharma. I belong to Aligarh, Uttar Pradesh. Now I am present at Thanjavur Brahmadeshwar Temple. Thank you. I am Gautam. Thank you.